హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. దివ్యాంగులు వికలాంగులకు అంటూ 50,000 సబ్సిడీ లోన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎన్ని రోజులకి ఈ లోన్ వస్తుంది, 50,000 రూపాయల లోన్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా కట్టాలా, నెక్స్ట్ ఏమన్నా ఫామ్స్ ఫిలప్ చేయాలా, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. దీనికి అంటూ డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలి, నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటే వస్తుంది అనే దాని గురించి చూసుకున్నట్టయితే మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు ఈ వీడియోలో అంటూ ఒక క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మీకు డౌట్ఫుల్గానే ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇందిరమ్మ ఇల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు వచ్చినా మనం వీడియో చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి అనేది ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత OBMMS అనేసి టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్దే ఉంటుంది, క్లిక్ చేసుకోండి. అది మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 2వ తారీఖు లాస్ట్ డేట్ అనేది ఉందండి. ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉంటుంది. కావున చూసుకొని అప్లై చేసుకోండి. అప్లికేషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డిసేబుల్ వెల్ఫేర్ అనేసి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ టైప్ ఇండివిజువల్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ వితౌట్ బ్యాంకింగ్ లింక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించింది ఏదైనా పెట్టుకోండి. నేను యానిమల్ ఇది పెడుతున్నాను. దీనికి సంబంధించిన మనకి ఏమంటారు బర్ల ఫాము, నెక్స్ట్ ఫిష్ రిటైలరు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మీకు సంబంధించింది ఏది ఉంటుందో అది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 50,000కి 50,000 సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మనం ఇక్కడ కట్టేది ఏ ఒక్క రూపాయి కూడా ఉండదు. ఇక్కడ గో క్లిక్ చేసుకోండి. గో క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. డిసేబుల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అనేది మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ఏదో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అట్లాగనే స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూనిట్ కాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 50,000కి 50,000 సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మీరు కూడా 50,000 అనేసి క్లిక్ చేసుకోండి. ఈ 50,000 అనేది కూడా మనం కట్టని అవసరం లేదు. బ్యాంక్లో పడిన తర్వాత మనకి అవి అంతే కటింగ్ పోయి చార్జెస్ కటింగ్ పోయి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీకు బ్యాంక్ ఏ బ్రాంచ్ అనేది కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. తర్వాత బ్రాంచ్ ఎక్కడి నుంచి బ్రాంచ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ IFSC అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ మనకి అకౌంట్ నెంబరు కనిపించే విధంగా, నీట్గా కనిపించే విధంగా స్కాన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ID ఉంటుంది. ఆ నెంబర్ అప్లికేషన్ ID క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా నేమ్ అనేది, ఫాదర్ నేమ్ అనేది, మీ డిసేబిలిటీ అనేది ఎంత పర్సెంటేజ్ ఉన్నదో ఆటోమేటిక్గా పడిపోద్ది. ఇక్కడ డిసేబిలిటీ మీకు ఎటువంటి సంబంధించింది అనేది కూడా ఉంటుంది. దాని గురించి కూడా మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలాగే కిందకి వచ్చి మీరు మేలా ఫీమేల్ అనేసి కూడా చేసుకుని ఇక్కడ రూరలా అర్బన్ అనేది కూడా చేసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ SCA STA బీసీలో ఏబీసీలు ఉన్నాయి, ఇవి కూడా చూసుకొని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, సదరం సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇవి 3 అయితే కంపల్సరీ ఉండాలి. స్కాన్ అడిగేది మాత్రం బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. చాలా వరకు ఇది తెలంగాణ అని ఉన్న వాళ్ళు ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఎంటర్ చేయొద్దు. మీ సర్టిఫికేట్ మీ సేవ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్టయితే ఇప్పుడు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న 2-3 డేస్లో వస్తుంది. అప్పుడు మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంకా 2వ తారీఖు వరకు ఉన్నది కాబట్టి మన టైం దగ్గర ఉన్నది కాబట్టి చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ డీటెయిల్స్ పడిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా అడిగిరు, కానీ ఇదైతే మ్యాండేటరీ కాదు, అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. మీరు ఏజ్ లిమిట్ ఎంత అనేసి చాలామంది అడిగారు. ఇక్కడ 2004 నుంచి 1970 వరకు ఎవరున్నా ఇందులో మధ్యలో అర్హులు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. 2004 నుంచి 1970 వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్లో ఎటువంటి పేరు ఉందో అటువంటి పేరు ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు డోర్ నెంబరు, ఫుల్ అడ్రస్, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అడ్రస్ ఆ విధంగా టైప్ చేసి ఇక్కడ టిక్ అనేది చేసుకోవాలి. టిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ మన ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీరు ఏమేమి కొట్టారో అవన్నీ కరెక్టేనా, మీ ఏమైనా రాంగ్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకున్న తర్వాత అప్పుడు సబ్మిట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ ఫామ్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. మీకు ఈ స్కీమ్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఈ డేట్ అనేది 2వ తారీఖు ఉన్నది. ఇంకా ఎక్స్టెండ్ చేస్తారో చేయరో తెలియదు. అయిపోయిన తర్వాత మీకు 1 మంత్ 2 మంత్స్ అది మనకి ఉండే దాన్ని బట్టి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీకు అంటూ బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు మీరు పోయి వెరిఫికేషన్ చేసుకుంటే అకౌంట్లో అనేది అమౌంట్ పడిపోతుంది. ఇదంటూ ఎటువంటి కట్టేది అయితే కాదు అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా